ఇప్పుడే ఒక థంబ్నెయిల్ గానీ ఇది నాకు 500 మంది కమిట్మెంట్ అడిగారు ఇచ్చుంటే నేను బహుశా మంచి హీరోయిన్ అయ్యేదానేమో రియల్ గానా యా యాక్చువల్లీ 500 అంటే 500 నేను లెక్క పెట్టుకొని ఏం చెప్పట్లేదు రఫ్గా లెటెస్ట్ టేక్ నాకు ఒక 1000 మంది ఒక 2000 3000 మంది అప్రోచ్ అయ్యారు 2000 3000 మందిలో 500 మెంబర్స్ అయితే అడిగే ఉంటారు అలా అంటే ఓన్లీ మూవీస్కనే కాదు ఓ చిన్న క్యారెక్టర్కైనా లేదంటే జ్యువెలరీ యాడ్స్కైనా ఏదైనా పెద్ద యాడ్స్కైనా జ్యువెలరీ యాడ్స్కి కూడా అండ్ ర్యాంప్ వాక్ షోస్ ఉంటాయి కదా లేటెస్ట్ టేక్ మిస్ ఇండియా అవ్వు లేదంటే మిస్ సౌత్ ఇండియా అవ్వు లేదంటే మిస్ వరల్డ్ ఇలాంటి దానికైనా ఇట్లా కొన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్ పెద్ద పెద్ద షోస్ ఆర్ఎల్స్ పెద్ద పెద్ద మూవీస్ ఇట్లాంటి వాటికి చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా చిన్న చిన్న దానికైనా అడిగారు అనమాట సో స్టార్ హీరోయిన్ అయ్యేదాన్ని అనలేను కానీ ఒక వెల్ నోన్ స్టార్ అయితే అయ్యేదాన్ని లేటెస్ట్ ఇప్పుడు చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో కనపెడుతున్నారు అలా బిగ్ స్క్రీన్లో కనపెడుతురేమో లేదా ఒక సీరియల్లో కనపెడుతురేమో లేదంటే ఒక ఏదైనా రియాలిటీ షోలో కనపెడుతురేమో అలా ఏదైనా ఖచ్చితంగా అయితే ఒక నేమ్ వస్తుండే ఐదర్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టుక్ అ స్టెప్ ఎందుకంటే ఇట్స్ మీన్ నా జర్నీ స్టార్ట్ అయ్యి 7 years అవుతుంది 7 yearsలో ఇఫ్ ఐ గాట్ నో రికగ్నైజేషన్ దెన్ ఆబ్వియస్లీ నేను ఒక 2 yearsకి లేదంటే 3 yearsకి ఐ వుడ్ హ్యావ్ గివెన్ కమిట్మెంట్ అంటే ఆబ్వియస్లీ నాకు ఒక మంచి పొజిషన్ అయితే వస్తుండొచ్చు వెల్ నోన్ స్టార్ ఓకే ఈ పిల్ల ఆ మూవీలో చేసింది కదా అని అలా అయితే గుర్తుపడుతుండే దట్స్ ట్రూ యాక్చువల్లీ ఓకే నిజంగా మీరు అంటున్న మాటలని అసలు తీసుకోలేకపోతున్నాను అంటే ఇన్ని ఫేస్ చేయాల్సి ఉంటుందా యా బేసిక్ ఏంటి ఇంకా హైలైట్ ఏంటి జ్యువెలరీ యాడ్కి కమిట్మెంట్ ఏంటి అంటే చిన్న చిన్న జ్యువెలరీ యాడ్స్కి అవ్వదు బట్ యాజ్ ఐ హ్యావ్ సీన్ కొన్ని పెద్ద పెద్ద జ్యువెలరీ యాడ్స్ ఉంటాయి ఎక్కడంటే దుబాయ్లో అండ్ ఆల్ సో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ చెప్పేస్తారనమాట అండ్ అది చాలా హైపే ఉంటుంది మరి దీనికి హైపే ఇస్తున్నారో లేదా నిజంగానే జ్యువెలరీ షూట్కి హైపే ఇస్తున్నారో కూడా మనకు తెలియదు అనమాట అలా సో అవి కూడా నేను చాలా ఫేస్ చేశాను ఎప్పటి నుంచి అంటే లిటరల్గా ఒక 5 years నుంచి ఐఎమ్ సీయింగ్ ఫస్ట్ 2 years అంటే ఇట్స్ మీన్ 7 years నేను స్టార్ట్ చేసి 2018 or 2019లో స్టార్ట్ చేశాను సో ఫస్ట్ 2 years అయితే చాలా సరదాగా చాలా క్యాజువల్గా చిన్నవి చేసేదాన్ని సో నాకు అంత ప్రాబ్లం ఏమి వచ్చేది కాదు 3rd year నుంచి ఐ గాట్ టు నోకి ఇలాంటివి కూడా ఉంటాయా అంటే నిజమే బయట టాక్ నిజమే పేరెంట్స్ భయపడుతున్నది నిజమే ఫ్రెండ్స్ భయపడుతున్నది నిజమే మన పార్ట్నర్ భయపడుతున్నది కూడా నిజమే రైట్ సో యాక్చువల్లీ ఇది నిజమే అనుకున్నా అండ్ దెన్ ఐ గాట్ టు నో హౌ టు డీల్ విత్ దెమ్ మనం ఎలా డీల్ చేయాలనేది నేర్చుకున్నా అండ్ దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఐ గెస్ ఎవ్రీవన్ నోస్ అంటే అదొక షాకింగ్ ఏం కాదు మహా అయితే కొంచెం ఇన్నోసెన్స్ పీపుల్ ఉంటారు చూసారా వాళ్ళకి మాత్రమే తెలియదు ఓకే గ్లామర్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతాయని బట్ 90% జనాలకు బయట తెలుసు ఏం జరుగుతుందో ఏం లేదో అని కొంతమందికి మాత్రమే అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అయ్యో ఇలాంటివి కూడా ఫేస్ చేయాల్సి వస్తుందా సో ఫీల్ బ్యాడ్ అబౌట్ యూ పోర్ కిడ్ అని వాళ్ళు ఫీల్ అవుతారు తప్ప రిమైనింగ్ మ్యాక్సిమం అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో